దేవతల రాజధాని రైతుల త్యాగం అమరావతి అని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అన్నారు. అమరావతిలో బ్యాంకు భవనాల నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు. దేవతల రాజధానిని దెయ్యాల్లాగా నాశనం చేయాలని చూశారని, 3 రాజధానుల పేరిట 3 ముక్కలాట ఆడి గత ప్రభుత్వంలో ఒక్క ఇటుకు కూడా పేర్చలేదన్నారు. కానీ ఒక వ్యక్తి నివసించడానికి విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టారని గుర్తు చేశారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా జై అమరావతి అనే నినాదంతో తామంతా ముందుకెళ్లామన్నారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కోసం పోరాడామన్నారు. జై అమరావతి అంటే కేసులు పెట్టారని, మహిళలను పోలీసు బోట్లతో తన్నారని పేర్కొన్నారు. 1130 రోజులు ఉద్యమం నడిచిందని అన్నారు. 270 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. 3000 మందికి పైగా రైతులపై కేసులు పెట్టారన్నారు. ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన అమరావతి అని తామంతా గర్జించామన్నారు. ప్రపంచంలో ఎందరో ఆర్థిక శాఖ మంత్రులున్నారు. కానీ నిర్మలా సీతారామన్ 8 కేంద్ర బడ్జెట్లు ప్రవేశపెట్టారని కొనియాడారు. వారు లండన్లో ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభించారన్నారు. 2008లో బీజేపీలో చేరి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారన్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ జాబితాలో వరుసగా 6 సార్లు పవర్ఫుల్ ఉమెన్గా నిలిచారు. ఎంత ఎదిగినా వదగాలని వారిని చూసి నేర్చుకున్నామని మంత్రి లోకేష్ చెప్పారు. అనేక సార్లు మంగళగిరి చీరలు ప్రమోట్ చేశారన్నారు. మంగళగిరి వాసుల తరపున వారికి ధన్యవాదాలు తెలిపారు. 3 రాజధానులని 3 ముక్కలు ఆటలాడి కనీసం ఒక్క ఇటుక కూడా అయిన పరిస్థితి మనందరం చూసాం. కానీ ఒక్క వ్యక్తి నివసించడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్ కడతాం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు. మనందరం చూసాం. జై అమరావతి అన్నందుకు రైతుల పైన కేసులు పెట్టారు. మహిళలు ఏకంగా పోలీసు బూటులతో ఆనాడు అంతం కూడా మనందరం చూసాం. 1631 రోజులు అమరావతి ఉద్యమం నడిచింది. 270 మంది రైతులు వాళ్ళ ప్రాణాలు కోల్పోతాం కూడా చూసాం. సుమారుగా 3000 మంది రైతుల పైన ఆనాడు కేసులు పెడతాం కూడా మనందరం చూస్తాం జరిగింది. కానీ ఆనాడే చెప్పాం, ఆపేసేదానికి అమరావతి ఎవరో ఇంట్లో స్విచ్ కాదు, ఇది పవర్ఫుల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిన అమరావతి అని. ఈ రోజు ఒకే రోజు 15 బ్యాంకులకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు శంకుస్థాపన చేశారు. ఈ బ్యాంకుల నిర్మాణంతో అమరావతిలో ఏకంగా ఒక బ్యాంక్ స్ట్రీట్ ఏర్పాటు అవుతుంది. 15 బ్యాంకులు, వివిధ ఇన్సూరెన్స్ సంస్థలు సుమారుగా 1334 కోట్లతో వాళ్ళ కార్యాలయాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోబోతున్నారు. తద్వారా సుమారుగా 7000 మందికి ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్కాప్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, నబార్డ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, ఈ రోజు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అమరావతిలో పెట్టుబడులు కూడా పెడుతున్నారు. దీనికి కారణం మేడం నిర్మలా సీతారామన్ గారు.